లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. సావధానంగా చెవులు ఆలకించి వాక్యాన్ని శ్రద్ధగా విందాము. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట సాలించిన తరువాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు ములుగునట్లు నింపిరి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని ప్రియమైన వారులారా, యేసు ప్రభువు ఓ సరస్సు తీరాన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ సరస్సు పేరు గెన్నెసరెతు అనే సరస్సు. అయితే జనసమూహము వాక్యం వింటూ ఆయన మీద పడిపోతూ ఉన్నారు. బాగా ఎక్కువ జనం వచ్చుంటారు. ఆ సమయాన యేసయ్య ఆ సరస్సులో 2 దోణులు చూశాడు. 2 దోణులు చూసి ఆ 2 దోణుల్లో ఒక దోణి సీమోనుది ఒక దోణి చూసి కాస్త దోణిలోకి ఎక్కించుకోమన్నాడు. ఎక్కించుకోమని కాస్త లోతుకి త్రోయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ మనం 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి అనే మాట మనం చూస్తాం. వలలు ఎప్పుడు కడుగుతారంటే చేపలు పట్టేశాక, వారి యొక్క బొట్ట కానీ తట్ట కానీ దోణి కానీ నిండిపోయాక, ఇక చాలు అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వలలో కడుగుతారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు వలలు కడుగుతున్నారు, చేపలు పడినట్టు కాదు. అక్కడ చేపలు పడలేదు. వాళ్ళు నిరాశతో తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. రాత్రంతా శ్రమపడ్డారు, రాత్రంతా బాధపడ్డారు. కానీ వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకకపోవటం వల్ల నిరాశతో వలల్ని కడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వలలు వేయడం చాలా కష్టమైన పని, చాలా బాధాకరమైన ప్రయాసంతో కూడింది. పైగా వలలు చేపలు పట్టడం అంటే పగల కంటే ఎక్కువగా రాత్రులే ఎక్కువ పడతారు. కనుక రాత్రంతా నిద్ర లేదు. ఇక రాత్రి భోజనం ఏముంటుంది, భోంచేసి ఇల్లు ఉంటారు, భోజనం కూడా ఉండకపోవచ్చు. నిద్ర లేదు, చేపలు లేవు, ప్రయాసం, చాలా ప్రయాసపడ్డారు, ఏమీ లేదు. ఇక నిరాశతో వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసయ్య ఆ దోణిల్లో ఒక దోణి సీమోనిది, కాస్త నన్ను ఎక్కించుకో, కాస్త లోతుకు తోయి ఇద్దరికి అని చెప్పేసాను. అక్కడి నుంచి యేసయ్య వాళ్ళకి వాక్యాలు చెప్తూ ఉన్నాడు. ప్రజలందరూ మీద పడుతున్నారు కాబట్టి దోణిలో నుండి ప్రజలకి వాక్యం చెప్తూ ఉన్నారు. మంచిది, వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. అయిపోయిన తర్వాత యేసయ్య ఏమన్నాడంటే,
మీ దోణులను లోపలికి ఏం చేయమన్నాడండి? ఆయన దోణిలోని సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అడిగే కూర్చుండి దోణిలో ఉండి జనసమలకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ వాళ్ళు విసుగు రాలేదు. బాగా వినాలి. చాలామంది విసుగు చెందిపోతారు. కాస్త పని చేసేసరికి విసుగు చెందుతారు. నువ్వెవడవయ్యా బాబా, రాత్రంతా మేము ప్రయాసపడి ఒక చేపకు కూడా పడకుండా, నిద్ర నిప్పులు లేకుండా, తిండి తిప్పలు లేకుండా బాధను అనుభవించి ఏదో కడుక్కుని పోదాం అనుకునేసరికి దోణెక్కించుకోమంటావేంటి అని అనలా. తర్వాత కాస్త లోతుకు తోయమంటే అప్పుడు కూడా బాధపడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు కూడా బాధపడలేదు. ఎందుకంటే ఒక్కోసారి విసుకొస్తుంది. ప్రయాసపడిన తర్వాత ఫలితం రాకపోతే, కష్టపడిన తర్వాత కష్టార్జితం రాకపోతే విసుకొస్తుంది. ఎవరి మీదైనా విసుక్కుంటాం. కానీ వీళ్ళు యేసయ్య మీద విసుక్కోలేదు. ఆయన యేసు ప్రభు అని కూడా వారికి తెలియదు. ఏదో ఎక్కించుకున్నారు, తోయమన్నారు, తోశారు. ఏమంటే వాక్యం అంటే కనీసం 2-3 గంటలైనా ఉంటుంది కదా, ఉంటుందంటారా? ఉండదంటారా? ప్రార్థనలు చేయాలి, వాక్యాలు చెప్పాలి, కనీసం ఒక 2-3 గంటలైనా ఆ దోణిలో అయినా స్పెండ్ చేసి ఉంటారు. అదైన తర్వాత లోతుకి మీ దోణిని నడిపించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతుకు నడిపించమన్నాడు. లోతుకు వారు నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. లోతుకు నడిపించాక వల వేయమన్నాడు. చూడండి, ఆయన ఏది చెప్తుంటే అది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటం, లోబడటం మనకెంతో మంచిది. స్తోత్రం కలుగును గాక. నీకు బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, శ్రమపడినా కానీ ఫలితం లేకపోవచ్చు. రాత్రంతా శ్రమపడినా, జీవితాంతం శ్రమపడినా ఫలితం ఏమీ కూడా కానకపోవచ్చు. దేవుని బిడ్డలారా, వీళ్ళ యొక్క పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. వలలో చేపలు లేవు, సంచిలో చేపలు లేవు, దోణిలో చేపలు లేవు, బుట్టలో చేపలు లేవు. ఖాళీ కడుపు, ఖాళీ చెయ్యి, ఖాళీ వల, ఖాళీ బుట్ట, అంతా ఖాళీ కడిగేసినట్టు అయిపోయింది. చాలామంది అంటారు కదా, సంసారం అంతా కడిగేసినట్టు అయిపోయిందండి. ఏమీ లేదండి. ఒకప్పుడు బండెద్దులు, ఒకప్పుడు పొలాలు, ఒకప్పుడు స్థలాలు, ఒకప్పుడు వెండి బంగారాలు, ఒకప్పుడు ఆస్తైశ్వర్యాలు, ఒకప్పుడు ఇలిగిన పొయ్యి ఇలుగుతూనే ఉండేది వండుతూనే ఉండేవాళ్ళం. వచ్చేవాళ్ళు వస్తూనే ఉండేవారు, తినేవాళ్ళు తింటూనే ఉండేవారు. ఇప్పుడు కొంపంతా కూడా కడిగేసినట్టుగా అయిపోయింది అని అంటూ ఉంటారు. చాలామంది సంసార జీవితంలో ఈరోజు అలాగే కడిగేసినట్టుగా అయిపోతూ ఉంది. ప్రయాసపడుతున్నారు కానీ చేతిలో ఏమీ మిగలటం లేదు. కష్టపడుతున్నారు కానీ అది ఇంటికి రావటం లేదు. చాలామంది కష్టపడుతున్నారు కానీ అక్కరకు రావట్లేదు. పట్టుకెళ్ళిన దోణి నిండట్లేదు, పట్టుకెళ్ళిన సంచి నిండట్లేదు. కనీసం వలల్లో ఒక్క చేప కూడా పడకుండా వాళ్ళు ఎంత బాధను అనుభవించారో. ఒక్క చేప పడలేదంట, అసలు ఒక్క చేప కూడా పడలేదండి. చాలా బాధకరమైన విషయం కదండి, చాలా బాధ. కనీసం వాళ్ళ ఇంట్లో కూరకైనా పడితే కాస్త హ్యాపీగా ఫీల్ అవుదురు కదా, అమ్ముకోవడానికి ఎలాగున్నా కానీ. ఇంట్లో కూరకైనా లేవు. అంత నిరాశలో, అంత నిస్పృహలో ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి చిన్నప్పుడు గాలం వేయడానికి వెళ్ళాను. అందరికీ చేపలు పడుతున్నాయి, నాకేం అలవాటు లేదు, నాకు పడతలేదు. చిన్నోడు కదా, ఏడుచుకుంటూ వచ్చేసాను ఇంటికి. పడకపోతే ఏడుపు వస్తుంది కదా. చాలాసేపు టైం స్పెండ్ చేశాను. అందరికీ చేపలు పడుతున్నాయి, కరుస్తున్నాయి గేలానికి. నా దానికేమో నాకు రావటం లేదో తెలియటం లేదో తెలియదు కానీ ఒక్క చేప పడలేదు. ఏడుచుకుంటే ఇంటికి వచ్చేస్తే మా అమ్మ అనేది ఎందుకు ఏడుతున్నావు అంటే, అందరికీ చేపలు పడ్డాయి, నాకు చేపలు పడలేదు. దేవుని బిడ్డలారా, నిజంగా వాళ్ళకు కూడా హృదయంలో ఎంత దుఃఖం ఉండి ఉంటుంది కదా.
వారిలో కూడా చాలా బాధ ఉండి ఉంటుంది కదండి. రాత్రంతా కూడా ఆల్ నైట్ వాళ్ళు ప్రయాసపడ్డారండి, చాలా ప్రయాసపడ్డారు. కానీ ఫలితం ఏమీ లేదు. చివరికి కడిగేసుకుని వెనుదిరిగి వెళ్ళిపోదాము అనుకున్న సమయంలో యేసు మాట విన్నారు. యేసుకు దోణిలో చోటిచ్చారు. చోటు ఇవ్వడమే కాదు, మరి అక్కడ ఆయన ఏ వాక్యం చెప్పాడో, ఒకవేళ వాక్యానికి వారి హృదయాలు ఏమన్నా కరిగాయో ఏమయ్యాయో తెలీదు. మొత్తానికి కాస్త లోతుకి నడిపించమంటే కూడా వాళ్ళు నడిపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టాల్లో ఉన్నప్పుడే, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నలిగిపోయినప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు ఇక దేవుడి మాట వినాలి అనిపిస్తుందా? ఎవరి మాట వినాలనిపించదు, దేవుడి మాట కూడా వినాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు, గుడికి రావాలని అనిపించదు. కానీ వీళ్ళు ఇంత నిరుత్సాహంలో కూడా, ఏమీ లేకపోయినా, ఏమీ పడకపోయినా, ఒట్టి చేతులతోనే ఉన్న, నిరాశతో, ఆకలితో, నిద్ర లేకుండా ఉన్న యేసయ్యకు చోటిచ్చారు. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన జీవితంలో యేసయ్యకు చోటుందా? యేసయ్యకు మన ఇంట్లో చోటుందా? యేసయ్యకు మన హృదయంలో చోటుందా? జక్కయ్య చేర్చుకున్న వెంటనే ఆ ఇంట్లోకి రక్షణ వచ్చేసింది. స్తోత్రం, హల్లెలూయా. అధికారి ఇంటిలోకి యేసయ్యను చేర్చుకుంటే అక్కడ అప్పుడు వరకు ఏడుస్తున్న ఏడుపంతా ఎగిరిపోయింది. అందరూ సంతోషంతో, సంబరములతో, ఆనందంతో నిండిపోయారు. యేసుని చేర్చుకుంటే జీవితాల్లో మార్పు వస్తుంది. హల్లెలూయా. మరి యేసును చేర్చుకున్నాము అని చాలామంది అంటారు. సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో మెల్లో సిలువ, ఇదిగో గోడ మీద ఫోటో, ఇదిగో బైబిలు అని చెప్తారు. బాగానే ఉన్నాయి గుర్తులు. కానీ యేసయ్య మన హృదయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? జక్కయ్యకు వచ్చిన ఆనందం కంటే గొప్ప ఆనందం. నిజంగా యేసయ్య మన హృదయంలో ఉంటే బైబిల్ చదవడం మానేస్తామా? ప్రార్థన చేయడం మానేస్తామా? ఉపవాసం చేయడం మానేస్తామా? సువార్త చెప్పకుండా ఉండగలమా? దేవునికి ఇవ్వకుండా ఉండగలమా? దేవునిలో వెనక అడుగు వేయగలమా? లేదు. యేసయ్య మన హృదయంలో ఉంటే మనకేమున్నా లేకపోయినా నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ దోణెలు దిగి వలలు కడుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న పరిస్థితుల్లో యేసయ్య మీ దోణెలను లోతుకు నడిపించండి అన్నాడు. ఏం చేయమన్నాడు? లోతుకు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ దినాల్లో లోతైన భక్తికి అలవాటు అవ్వటం లేదండి. లోతైన భక్తికి, డీప్గా వెళ్ళడానికి ఏమండి, ఏదో ఆదివారం అలవాటుగా, శుక్రవారం ఏమండి ఉపవాస కూటానికి ఏదో 100 మంది సంఘం ఉంటే ఒక 50 మందో, ఓ 40 మందో అలా వస్తూ చాలామంది ఎగ్గొట్టేస్తారు. కొంతమంది ఆదివారానికే అలవాటు పడతారు. అదేదో ఓ ఫంక్షన్ లాగా ఫీల్ అవుతుంటారు తప్ప ఆత్మలో ఎదగాలని, ఆత్మలో సాగాలని, కాస్త దోణెను లోతుకు నడపాలని ఆలోచన చాలామందికి ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, మన దోణెలు నిండాలి, మనం సమృద్ధైన ఆశీర్వాదాలు పొందాలి, రెండంతల దీవెనలు పొందాలి అనంటే గనుక ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటూ కాస్త లోతైన భక్తిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈనాడు మనం చూస్తుంటే క్రైస్తవులను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఆదాం భార్య ఎవరు అంటే చెప్పలేరు, అబ్రాహాము భార్య ఎవరంటే చెప్పలేరు, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే చెప్పలేరు. ఇలా ఉంటుంది. అసలు వాక్యములో
లోతైన అనుభవము ఎవరికి ఉండట్లేదు. ప్రార్థనలో లోతైన అనుభవము ఎవరికి ఉండటం లేదు. ప్రార్థనలో లోతు లేదు, వాక్యములో లోతు లేదు, ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవమును మనం కలిగి ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, చేపలు పట్టేవారు చాలా మైళ్ళ దూరం వెళ్ళిపోతారు. బోట్ల మీద, లాల్చీల మీద వెళ్ళిపోయి వారమేసి రోజులు, నెలేసి రోజులు వాళ్ళు బాగా సముద్రం లోతు కంట వెళ్ళిపోయి ఆ చేపలను సమకూర్చుకుని వస్తారు. ఒక్కోసారి వారం, ఒక్కోసారి నెల కూడా టైం పట్టేస్తారు. అంత లోతుకి వెళ్ళి వస్తారు. బాగా లోతుకి వెళ్ళినప్పుడు చాలా మంచి మంచి చేపలు, పెద్ద పెద్ద చేపలన్నీ పట్టుకుని వాళ్ళు సంతోషంతో పండగ చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోతైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒడ్డున వారన ఏదో ఆదివారం వెళ్తే చాలులే, ఏదో 1 గంట 2 గంటలు కూర్చుని వస్తే చాలులే అనేది కాదు. వ్యక్తిగత జీవితంలో కూడా మనం మన ధోనిను లోతుకు నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ప్రాముఖ్యంగా యేసు ఉండాలి ఆ ధోనిలో. ప్రాముఖ్యంగా ఆ ధోనిలో ఎవరు ఉండాలి? యేసు ఉండాలి. యేసున్న ధోని ఆశీర్వాదకరము. యేసు లేకుండా ప్రయాణం చేశారు వాళ్ళ శిష్యులు. భయంకరమైన తుఫాను వచ్చేసి చచ్చిపోతామేమని భయం కూడా వేసేసింది. ఎప్పుడైతే ఆ ధోనిలో యేసయ్యను చేర్చుకున్నారో ఆ ధోని దరికి చేరిందట. యేసు లేకుండా ప్రయాణం చేస్తే, నీ ధోనిలో యేసు లేకపోతే గనుక ఖాళీగానే ఉంటుంది, కడుక్కునే పరిస్థితి అయిపోద్ది. ప్రయాసమే, బాధలే, ఇబ్బందులే, కష్టాలే, ఫలితం ఏమాత్రం కూడా ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోతైన భక్తి మన జీవితంలో ఉందా లేదా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఇప్పటికీ క్రిస్టియానిటీలో మన ఏజ్ ఎంత? క్రైస్తవంలో మన వయసు ఎంత? కొంతమంది చిన్నప్పటి నుంచే దేవుల్లో ఉన్నారు, కొంతమంది మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, కనీసం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20, 25, 30, 40, 50 అలా చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన క్రైస్తవులు ఉన్నారు. కానీ భక్తిలో లోతెంత, భక్తిలో ఎదుగుదల ఎంత, భక్తిలో బలమెంత అని మనం పరీక్ష చేస్తే జీరో. ఏం లేదండి, జీరో. ఎన్ని ఆత్మలు రక్షించావు? నథింగ్. ఎంత వాక్యం తెలుసు? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాలాన్ని బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఎలా ఉండాలట? బోధకులుగా ఉండాలి. తామరాల్లో పెనుగొండ కాలేజీలో చదువుకుంటుంది ఒక అమ్మాయి. అక్కడే చదివి అక్కడే లెక్చరర్గా వెళ్ళింది. అక్కడే నేర్చుకుంది, అక్కడే లెక్చరర్గా వెళ్ళింది. అంటే నేర్చుకున్నారు కాబట్టి బోధించే సామర్థ్యం వచ్చింది. అంటే మనం ఈ రోజున సేవకులు లేకపోతే నువ్వు బోధించగలిగే పరిస్థితి ఉందా? ఎవడైనా ఒక అన్యుడు తారసపడితే వాక్యాన్ని చెప్పగలిగే శక్తి నీకు ఉందా? నీ ఇంట్లో వాళ్ళకి నీవు ఉపదేశం చేయగలిగే స్థితిలో నీవు ఉన్నావా? ఆమె నోరు తెరిచి కృపగల ఉపదేశమును బోధించునని సామెతల గ్రంథములో 31వ అధ్యాయంలో మనం చూస్తాం. కృపగల ఉపదేశం మన నోటిలో ఉండాలి. పిల్లలకి, భర్తకి, అల్లుడికి, తల్లిదండ్రులకు, కుటుంబానికి, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి కృపగల ఉపదేశం ఎప్పుడు బోధిస్తూ చెబుతూ ఉండాలి. కృపగల ఉపదేశం మన నోట్లో లేకపోతే ఎవరు మారరు. దేవుని బిడ్డలారా, మన నోట్లో ఎప్పుడు కూడా ఈ కృపగల ఉపదేశం ఉండాలి. బిడ్డలకు బోధించాలి, ఇంటిలో వారికి బోధించాలి, ప్రక్క వారికి బోధించాలి. నాకెందుకు లేని నోరు మూసుకుని మనం ఉండకూడదు. హల్లెలూయా. అలాగే కృపగల ఉపదేశం బోధించడమే కాకుండా ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రోజుకు 1 గంట 2 గంటలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. వారములో మరి ఒక నైట్ అంతా
పోయిన వారంలో చక్కగా బిడ్డలు రాత్రంతా ప్రార్థన చేశారు. రాత్రంతా కూడా 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ప్రార్థన చేశారు. ఇలా కాస్త లోతైన అనుభవాన్ని, లోతైన భక్తిని మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రార్థన ప్రతిఫలం తప్పనిసరిగా మన బిడ్డల మీద, మన కుటుంబం మీద ఉంటుంది. ప్రార్థన ఊరికే వ్యర్థంగా పోనే పోదు. లోతైన భక్తిని కలిగి ఉండాలి. ఏదో ఒక వచనమో ఏదో ఒక అధ్యాయమో చదివే అలవాటు నీకు ఉందనుకోండి, కనీసం 2-3 అధ్యాయాలు, ఖాళీ సమయాలే కదా, ఖాళీ రోజుల్లే కదా, అంచేత కాస్త వాక్యానికి చోటిచ్చి వాక్యాన్ని చదవటము, వాటిని రాసుకోవటము, అర్థం కానివి ఒక ప్రక్కన పెట్టుకుని వాటిని తెలిసిన వారి చేత అడిగి గ్రహించటం, ఇవి నేర్చుకోవాలి. అలాగే బోధించడం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. కాస్త లోతుకి మన భక్తిని నడిపించాలి. కాస్త లోతుకి భక్తి లోతులోకి వెళ్తే ఏమవుతుందో తెలుసా? దర్శనాలు ఉంటాయి. లోతైన ప్రార్థన కలిగి ఉంటే వరాలు కలిగి ఉంటాము. కాస్త లోతైన భక్తిని మనం కలిగి ఉంటే దేవుడు ఫలాలను ఇస్తాడు. లోతైన భక్తిని మనం కలిగి ఉంటే ప్రవచన వరము, దర్శన వరము, వివేచన వరము, భాషల వరము, ఏదో ఒక వరాన్ని దేవుడిస్తాడు. ఇంకా లోతైన భక్తి మనం కలిగి ఉన్నట్లయితే నువ్వు దేని కొరకైతే ప్రయాసపడ్డావో, దేని కొరకైతే నువ్వు నిరాశతో ఉన్నావో, దేవుడు ఆ నిధులను 2 అంతులుగా నింపి 2 దోణులు నింపినట్లుగా మన యొక్క నిధులను ప్రభు నింపుతాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున నువ్వు ఖాళీ అయిపోయి ఉండొచ్చు. నీకు ఉన్నవన్నీ కూడా అప్పులు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు, ఎంత శ్రమపడినా ఏమీ మిగలక ఖాళీ అయిపోతున్న జీవితాలని దేవుడు నింపాలని కోరుతున్నాడు. ఖాళీ అయిపోయిన బ్రతుకులను దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఖాళీ అయిపోయిన బ్రతుకులను దేవుడు నింపి బలపరచాలని కోరుతూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటయా అని అంటే, ఇదిగో ఆయన చేర్చుకోవాలి. ఏం చేయలేమా? లోతుకి నడిపించాలి. లోతుకు నడిపించాలి. మరి ఎంతమంది మీ భక్తి జీవితాన్ని లోతుకి నడిపించాలని ఆశపడుతున్నారని మనకు తెలియదు. ఎవరైతే లోతైన భక్తిని, లోతైన ప్రార్థనను కలిగి ఉంటారో తప్పనిసరిగా దేవుడు వారిని గుర్తిస్తాడు. వారు ఆర్థికంగా బాగుంటారు, ఆత్మీయంగా కూడా బాగుంటారు. ఆర్థికంగా బాగుంటారు, ఆత్మీయంగా కూడా బాగుంటారు. దేవుడు లేకుండా ఆ ధోనిలో మనంతట మనమే ప్రయాసపడితే ఇదిగో అక్కడ ఆ చేపలు పట్టే జాలర్ల పరిస్థితిలాగే మన పరిస్థితి ఉంటుంది. దేవుడు లేకుండా మనం ఏది చేసినా అది నిష్ప్రయోజనం. ఫలితానికి ఏది కూడా రాదు. శ్రమ ఎక్కువైపోద్ది, బాధ ఎక్కువైపోద్ది, కాలయాపన అయిపోతుంది. కానీ ధోనిలో ఒక చేప ఉండదు, సంచిలో ఒక చేప ఉండదు. చివరికి ఖాళీ సంచి, ఖాళీ ధోని, ఖాళీ కడుపు, ఖాళీ వల. ఎప్పుడైతే లోతుకు నడిపించమన్నాడో లోతుకు నడిపించాడు. హల్లెలూయా. ఒక విషయాన్ని మీరు గమనించండి. లోతుకు బాగా త్రవ్విన నీళ్ళు, పైపులు వేస్తారు, నూతులు వేస్తారు కదా, బాగా లోతుకు వెళ్తే తీయటి జలాలు వస్తాయి. అలాగే ఒక చెట్టు దాని వేరు బాగా లోతుకంటా ఉందనుకోండి, అది ఎండకైనా, వానకైనా, తుఫాన్లకైనా, దేనికైనా తట్టుకుని నిలబడతాది. పైపైనే వేర్లున్నది వెంటనే పడిపోతుంది. చూడండి, గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ పై వేర్లున్నవి అన్నీ కూడా ఒక్క గాలికే పడిపోతూ ఉంటాయి. అయితే వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు కూడా ఉన్నాయి ఇప్పటికీ. అయితే వాటి వేరు లోతుకంట ఉండడం వల్ల ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా అవి నిలబడ్డాయి. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు కదా, లోతుకంతా తవ్వి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని ఇల్లు నిలిచింది అని. కాబట్టి లోతైన అనుభవం కావాలి. యెహెజ్కేలు గ్రంథములో కూడా యెహెజ్కేలుని దేవుడు ఒక నది గుండా నడిపించాడు. ఒక నది గుండా
ఒక నీటి ప్రవాహం గుండా నడిపించాడు. ఆ నీటి ప్రవాహం అంట ఎక్కడి నుంచి వస్తుందట? పరలోకములోని బలిపీఠము నుండి ఆ నీరు మెల్లగా ప్రవహిస్తుంది, మెల్లగా ప్రవహిస్తూ వెళ్తుంది. స్టార్టింగు తక్కువ లోతే ఉంది, ఎంత? పాదాల లోతు ఉంది, తర్వాత శీలమండల లోతు ఉంది, తర్వాత మోకాళ్ళ లోతు ఉంది, తర్వాత మొల లోతు ఉంది, తర్వాత పేక లోతు ఉంది, తర్వాత ఏదలేనంత లోతు. అంత లోతులోకి నడిపించాడు. అది ఎక్కడి నుంచి ప్రవహిస్తుందటండి? పరలోకములోని బలిపీఠం నుండి ఆ నీరు ప్రవహిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ వాక్యం అనే నీరు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? పరలోకము నుండి వస్తున్న మాటలు ఇవి, అంతేగాని సొంత మాటలేమీ కావు. దీనిలో మరి ఎంత నీ లోతు? యెహెజ్కేలుని అడిగితే దానిలో నేను మునిగిపోయి కొట్టుకుపోయేటంత లోతులోకి వెళ్ళిపోయానంటాడు. స్తోత్రం. ఆ నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తున్నాయో అక్కడ అన్ని చెట్లు, ఫలాలు, శ్యామలు, అబ్బో అన్ని బ్రతికేస్తున్నాయి. అంత సస్యశ్యామలంగా ఉంది, మరి ఈ పరలోకములోండి కారుచున్న ఈ నదీ ప్రవాహములో మరి మన యొక్క లోతు ఎంత? పరలోకము నుండి కారుచున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఈ నదిలోని, ఈ ప్రవాహములోని ఆ లోతు మొదటిగా పాదాల లోతు వచ్చింది యెహెజ్కేలుకు, తర్వాత శీలమండలు, తర్వాత మోకాళ్ళ లోతు, మొలలోతు, పేకలోతు, ఈదలేనంత లోతు. ఈ రోజున మన అనుభవం ఎలాగో ఉంది? ఏ లోతులో మనం ఉన్నాం? ఏ లోతులో, ఏ ప్రవాహం? నీ కొలత ఎంత? ఏదో జస్ట్ పాదాలు పెట్టి వెళ్ళిపోవడమేనా? ఏదో జస్ట్ మోకరించి వెళ్ళిపోవడమేనా? ఎప్పటి నుంచో పాస్టర్ గారు తినేస్తున్నాడు కనుక బాప్తిజం పొందేయాలని ఏదో మొలలోతు అనుభవానికి అక్కడి వరకు వచ్చి ఆగిపోయారా? ఇంకా పీకలోతు, ఈదలేనంత లోతు, ప్రవాహానికి ప్రవాహము కొట్టుకుపోయడం అంటే వాక్యానుసారంగానూ నడవడం, ఆత్మానుసారంగా నడవడం, అది లోతైన అనుభవం. ఓకేనండి? కులానుసారంగా, మతానుసారంగా, ఇష్టానుసారంగా నీ మనసు చెప్పినట్టుగా నడుచున్నట్లయితే నీవు లోతైన భక్తి కలిగి ఉన్నట్టు కాదు. కులం చెప్పినట్టు నువ్వు నడిస్తే, మతం చెప్పినట్టు నడిస్తే, మనుషులు చెప్పినట్టు నడిస్తే, మనసు చెప్పినట్టుగా నడిస్తే కనుక నువ్వు లోతులో లేవు. ఆత్మ చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ఆత్మానుసారివి, నువ్వు లోతైన భక్తిలో ఉన్నట్లు లెక్క. వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే లోతైన భక్తిలో నీవు నడుస్తున్నట్లు లెక్క. ఏమండి? ఏదో ఇక్కడ వినేసి కులం ఏదో చెప్పింది, మతం ఏదో చెప్పింది, మనుషులు ఏమి చెప్పారు, ఇల్లుకి ముహూర్తం పెట్టాలి, పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలి, అన్యాచారాలు పాటించాలి, ఇవన్నీ నువ్వు చేసినట్లయితే నువ్వు భక్తిలో లోతులో లేవు. నువ్వు సీనియర్ క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు, కానీ లోతైన భక్తి లేదు. ఆత్మ నడిపించే విధముగా నడుచుకున్నవాడే. హల్లెలూయా. ఈ నీరు అతని తల మీదుగా కూడా ప్రవహిస్తూ, ప్రవాహం అతను తీసుకుని వెళ్ళిపోతుంది. మొదట్లో కొలత ఎంత? పాదాల్లో కొలతలో వెళ్ళిపోతామా? కొట్టుకెళ్ళం కదా. శీలమండల లోతులు కొట్టుకెళ్ళగలమా? మోకాళ్ళ లోతులు కొట్టుకెళ్ళమా? మూల లోతులు కూడా కొట్టుకెళ్ళలేము. తల నుండి ప్రవహించినప్పుడు మనం కొట్టుకుపోగలుగుతాం. అలాగే ఆ లోతైన అనుభవంలో, ఆ వాక్య అనుభవంలో యెహెజ్కేలు ఉన్నాడు. ఈ రోజున మనము వాక్య ప్రవాహానికి కొట్టుకెళ్తున్నామా? వాక్య ప్రవాహములు మనం వెళ్తున్నామా? ఆత్మ ప్రవాహములో మనం ఉన్నామా? ఆత్మ ఎటు నడిపిస్తే అటు, వాక్యం ఎటు నడిపిస్తే అటు, దేవుడు ఎటు నడిపిస్తే అటు అన్నట్టుగా నీవు శిరస్సు వహించి ఆత్మానుసారమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి పరీక్ష చేసుకోవలసిన వారం అయి ఉన్నాము. హల్లెలూయా. ఆ లోతుకు నడిపించాక ఆ దేవుడు అన్నాడు, మీరు వలలు వేయండి అన్నాడు. ఏమన్నాడు? లోతుకు నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయండి అంటే అప్పుడు సీమోను ఏమనంటాడు? అయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు, మాకేమీ దొరకలేదు. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. ప్రయాసపడుతున్నారు, ఏం దొరకట్లేదు.
నిద్రాహారాలు మానుకుని ప్రయాసపడుతున్నారు, ఏం దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు, ఏమీ దొరకట్లేదు, ఏమీ దొరకలేదు. ఏ సముద్రంలో చేపలు లేవంటారా? అది ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు కంటే కూడా. సముద్రంలో చేపలు లేవంటారా? ఆయన ఆజ్ఞాపించాలి. ప్రయాసపడే వానిలో ఏమీ లేదు, పొందాలనుకున్న వానిలో ఏమీ లేదు, కరుణించు నాయందే సమస్తము సాధ్యం అన్నాడు. కాబట్టి దేవుడు కరుణిస్తే మరి 2 దోణులు ఒకే దెబ్బతో నిండిపోతాయి అన్నమాట. వీళ్ళు ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదని బాధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని నిర్ణయం లేకుండా, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలతో మనం ప్రయాసపడితే గనుక చివరికి ప్రయాసం మిగులుతుంది, కష్టం మిగులుతుంది, బాధ, కన్నీరు, నిరాశ, ఖాళీ, ఏమీ దొరక్క ఇబ్బంది పడతారు. చెప్తున్నారు విషయము, ఇలా జరిగిందయ్యా, రాత్రంతా మా ఆలోచన, మా యొక్క టాలెంటు, మాకు తెలిసిన విధంగా అన్ని రకాల ప్రయత్నం చేశాం కానీ ఏమీ లేదు. కానీ ఓ మాట అన్నారు, అయినను మా ప్రయాసం కాదు కానీ, మా టాలెంట్ కాదు కానీ, మీరు అంటున్నారు కదా, మీ మాట చొప్పున వలలు వేస్తాం. ఏమన్నారండి? అది ఇంపార్టెంట్. ఆ మాట నోట్ చేసుకుని, అండర్లైన్ చేసుకుని, మీ మాట చొప్పున వలలు వేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. నువ్వు చదువుకున్నా, దేవుడి మాట ప్రకారం నువ్వు పని చేసినా, ఉద్యోగం చేసినా, ఏ తలంపు పెట్టినా నీ మాట ప్రకారమే ప్రభు అని చెప్పి మనం చేస్తే గొప్ప ఫలితాలు పొందుకుంటాము. దేవుని మాట లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఏ ప్రయాసపడినా దానికి ప్రయాసం ఉంటుంది తప్ప ఫలితాలు ఏమీ, కష్టం ఉంటుంది, దాన్ని కష్టార్జితం ఏమీ రాదు. అప్పుడు నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి వాళ్ళు వలలు వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వలలు వేశారు. వలలు వేయగా విస్తారమైన చేపలు. ఆ విస్తారమైన చేపలకి ఏకంగా వల కూడా పిగిలిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు పక్క దోణుల్ని కేకేసి, అబ్బాయి కాస్త మాకు హెల్ప్ చేయండి, చేపలు బాగా ఎక్కువ పడిపోయాయి గనుక వల చిరిగిపోయేలాగా ఉంది, మాకు కాస్త హెల్పర్స్ కావాలి, చేపలు ఇస్తాం లేకపోతే జీతం ఇస్తామని కొంతమంది కూలి వాళ్ళను కూడా పెట్టుకొని, పనివారిని కూడా పెట్టుకొని 2 దోణులు నింపేశారు. అంటే హెల్పర్స్ కూడా అవసరం వచ్చింది వాళ్ళకి, కూలి వాళ్ళు కూడా అవసరం వచ్చింది వాళ్ళకి. స్తోత్రం.